ఫ్యాక్ట్ నెంబర్ 1. నార్మల్గా మనం డైలీ 2 to 4 లీటర్స్ వరకు వాటర్ని తాగుతుంటాం. కాకపోతే వాటర్ స్మెల్ని అస్సలు కనిపెట్టలేం. కానీ ఏనుగులు మాత్రం 12 మైళ్ళ దూరం నుంచే వాటర్ స్మెల్ని కనిపెట్టగలవట. 12 మైళ్ళు అంటే 19 కిలోమీటర్లు. అంటే ఎలిఫెంట్స్ 19 కిలోమీటర్స్ దూరం నుంచి వాటర్ ఎటువైపు ఉన్నాయో గుర్తించగలవు. మరి ఇవి ఒక రోజుకి 100 నుంచి 200 లీటర్ల వరకు వాటర్ని తాగుతాయట. అంటే మనం 1 మంత్ తాగే వాటర్ని ఇవి కేవలం ఒక్క రోజులోనే తాగేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పుడు మనం చూసే అన్ని స్కూల్ బస్సెస్ కూడా ఎల్లో కలర్ లో ఉంటాయి కదా. కానీ మొదట్లో స్కూల్ బస్సెస్ అన్ని ఆరెంజ్ కలర్ లో ఉండేవి. మరి ఆరెంజ్ కలర్ లో ఉన్న బస్సెస్ ని ఎల్లో కలర్ లోకి ఎందుకు మార్చారనే డౌట్ మీకు కూడా వచ్చిందా? అది విజిబిలిటీ కోసం. ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ కన్నా బ్రైట్ గా కనిపిస్తుంది. అలాగే స్కూల్ బస్ వెళ్తున్నప్పుడు మిగిలిన వెహికల్స్ అన్ని ఈ ఎల్లో కలర్ ని చూసి కాస్త స్లో అవుతూ ఉంటాయని దాని కలర్ ప్యాటర్న్ ని ఇలా మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మామూలుగా హెల్త్ బాగోకపోతే డాక్టర్స్ మనకి ఇంజెక్షన్ వేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ ఇంజెక్షన్ కి బదులు వాటర్ ని ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. నార్మల్ గా ఒక హెల్తీ అడల్ట్ కి తక్కువ మోతాదులో వాటర్ ని బ్లడ్ లోకి ఇంజెక్ట్ చేస్తే అతనికి ఏం కాదు. ఎందుకంటే ఒక హెల్తీ పర్సన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బ్లడ్ లో కావాల్సిన స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని ఈజీగా డీల్ చేయగలదు. అది ఎక్కువ మోతాదులో వాటర్ ని కనుక ఇంజెక్ట్ చేస్తే వాటర్ అనేది మన బ్లడ్ లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ లోకి వెళ్ళిపోతాయి. దాంతో మన రెడ్ బ్లడ్ సెల్స్ స్వెల్లింగ్ అయిపోతాయి. అలాగే మన బాడీ చాలా కూల్ అయిపోయి షేక్ వచ్చేస్తుంది కూడా. మరియు విపరీతమైన నొప్పి, ఫీవర్, కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కిడ్నీస్ గానీ లివర్ గానీ ఫెయిల్ అయిపోతాయి. అంతేకాదు చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో మీరు ఎవరు కూడా సరదా కూడా వాటర్ ని బ్లడ్ లోకి ఇంజెక్ట్ చేసుకోవద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 4. 2022లో చేసిన సర్వే ప్రకారం మన ఇండియాలో ప్రతి రోజుకి 58 కోట్ల లీటర్ల మిల్క్ ఉత్పత్తి అవుతుంది. అంటే యావరేజ్ గా మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ రోజుకి 350 లీటర్ల మిల్క్ ని తాగుతున్నారనమాట. మరి ఎంత మిల్క్ మనం తాగుతున్నాం అంటే దానికి కారణం ఆవులు, గేదెలే. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయితే మీకు తెలుసా, ఆవులు హ్యాపీగా మరియు స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కువ పాలని ఇస్తూ ఉంటాయి. మరియు అవి స్ట్రెస్ కి గురైనా, హెల్త్ ఎఫెక్ట్ అయినా తక్కువ పాలని ఉత్పత్తి చేస్తాయట. సో మీలో ఎవరికైనా గేదెలు గానీ ఆవులు గానీ ఉంటే వాటిని హ్యాపీగా చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8,000 రూపాయలుండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 రూపీస్కి లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు డీల్స్ బాబా టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రస్తుతం మనం బ్రతకడానికి మెయిన్ గా కావాల్సింది మనీ. ఎందుకంటే ప్రస్తుతం సొసైటీ అలా అయిపోయింది. డబ్బున్న వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడుతూ హ్యాపీగా ఉండరని చాలా మంది అనుకుంటారు. కానీ 2013లో చేసిన ఒక స్టడీ ప్రకారం ఎంత ఎక్కువ డబ్బుంటే వాళ్ళు అంత ఎక్కువ హ్యాపీగా ఉన్నారట. కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటే వీలైనంత ఎక్కువ మనీని సంపాదించండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఒక డిగ్రీని కంప్లీట్ చేయాలంటే కనీసం 22 నుంచి 23 సంవత్సరాల టైం పడుతుంది. కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇతను కేవలం 12 సంవత్సరాలకే 1 కాదు 2 కాదు ఏకంగా 5 డిగ్రీలని కంప్లీట్ చేశాడు. ఇంతకీ ఇతని పేరేంటో తెలుసా? క్లోవిస్ హంగ్. కాలిఫోర్నియాలోని ఫుల్లర్టన్ కి చెందిన ఇతను 13 సంవత్సరాల అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అయి ఇలా 5 డిగ్రీస్ ని సాధించాడట. అంతేకాదు, అతి చిన్న ఏజ్ లో ఇన్ని డిగ్రీస్ సాధించినందుకు యంగెస్ట్ గ్రాడ్యుయేట్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఇతనికి స్థానం దక్కింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన ఓల్డ్ వీడియోస్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ వీడియోలో మీకు గోల్డ్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉండే ఒక దాని గురించి చెప్తున్నాను. దాని పేరే ఎమరాల్డ్. ఇవి మన ప్రపంచంలోనే చాలా రేర్ గా దొరుకుతాయి. అంతేకాదు, మన వరల్డ్ లో ఉన్న టోటల్ ఎమరాల్డ్స్ లో 70 to 90% కొలంబియాలోనే దొరుకుతాయి. మన ఇండియాలోనైతే రాజస్థాన్ లో దొరుకుతాయి, కానీ చాలా అంటే చాలా తక్కువ అనమాట. అయితే ఒక హై క్వాలిటీ ఎమరాల్డ్ యొక్క 1 క్యారెట్ కాస్ట్ ఆల్మోస్ట్ $9,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో 7 లక్షల రూపాయల పైమాటే. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీకు తెలుసా, శ్రీలంకలో క్రైసిస్ వచ్చింది. కనీసం వాళ్ళు తినడానికి ఫుడ్ కూడా లేని పరిస్థితి వచ్చేసింది. అయితే రీసెంట్ గా శ్రీలంక స్టూడెంట్స్ కి మెయిన్ ఎగ్జామ్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసేశారు. ఎందుకు తెలుసా? ఎగ్జామ్ పేపర్స్ కొనడానికి కూడా, అట్లీస్ట్ ప్రింట్ తీయించడానికి కూడా వాళ్ళ దగ్గర మనీ లేవు. ఎగ్జామ్ పేపర్స్ కూడా మనీ లేవంటే వినడానికి ఫన్నీగా ఉంది, కానీ అలాంటి పరిస్థితి ఏ కంట్రీకి కూడా రాకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన ప్రపంచంలో ఎక్కువగా క్యారెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్న దేశం చైనా.
అదే మన ఇండియాలో ప్రతి సంవత్సరానికి 2000 టన్నుల క్యారెట్స్ ని ఉత్పత్తి చేస్తున్నారు. నార్మల్ గా మనం ఇప్పటి వరకు 2 లేదా 3 రకాల క్యారెట్స్ ని మాత్రమే చూసుంటాం. కానీ ప్రపంచంలో ఆల్మోస్ట్ 45 రకాల జాతుల క్యారెట్స్ ఉన్నాయట. అయితే మీకు తెలుసా, క్యారెట్ ని మనం ఎక్కువగా తింటే మనం కూడా లైట్ గా క్యారెట్ కలర్ లోకి మారిపోతామట. ఎందుకంటే అందులో కెరటిన్ ఉంటుంది. సో మీలో ఎవరైనా కాస్త క్యారెట్ కలర్ లోకి మారాలనుకుంటే క్యారెట్ ని ఎక్కువగా తింటుండండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మాక్సిమం మనలో చాలా మంది ప్రతిరోజు మినిమం 4 to 8 అవర్స్ మొబైల్ ని వాడుతుంటారు. అయితే ఒకవేళ ఎవరైనా మొబైల్ పోతే వాళ్ళ ప్రాణం పోతున్నప్పుడు ఎంత బాధపడతారో అంతలా భయపడుతూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మొబైల్ కి మనం ఎంతలా ఎడిక్ట్ అయిపోతున్నామో. ఫ్యాక్ట్ నెంబర్ 11. కరోనా వచ్చినప్పటి నుంచి మనందరం మాస్క్స్ ని పెట్టుకోవడం స్టార్ట్ చేశాం కదా. అయితే జపాన్ లో కొంతమంది ఇలా మాస్క్స్ పెట్టుకోవడం వల్ల స్మైల్ చేయడం కూడా మర్చిపోయారట. అంతేకాదు జపాన్ లో వాళ్ళు మళ్ళీ స్మైల్ ని నేర్చుకోవడం కోసం ఎక్స్పర్ట్స్ ని హైర్ చేసుకుని ఎలా నవ్వాలో నేర్చుకుంటున్నారు. అయినా నవ్వు నేర్చుకోవడం ఏంటో వినడానికే వింతగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12. నార్మల్ గా మన మొబైల్ ఫోన్ ఏ చెరువులోనో కాలంలోనో పడిపోతే మనం వెతికినంతసేపు వెతికి దొరకకపోతే వదిలేస్తాం. కానీ ఇండియన్ గవర్నమెంట్ కి చెందిన ఒక వ్యక్తి తన ఫోన్ కోసం ఏకంగా డ్యామ్ లో వాటర్ ని ఖాళీ చేశాడు. మిస్టర్ విశ్వాస్ అనే ఒక గవర్నమెంట్ ఒఫీషియల్ యొక్క శాంసంగ్ మొబైల్ ఫోన్ ఛత్తీస్గఢ్ లోని కేర్కట్ట డ్యామ్ లో పడిపోయింది. మొదట ఈయన కొంతమంది గజేతగాళ్ళని పంపి మొబైల్ కోసం వెతికించాడు. కానీ ఆ మొబైల్ దొరకలేదు. దాంతో ఇంకితను ఫోన్ కోసం ఆల్మోస్ట్ 20 లక్షల లీటర్ల వాటర్ ని పంప్స్ పెట్టి బయటికి తోడించేశాడు. ఎలాగైతేనే ఫోన్ దొరికింది, కానీ ఇతను మొబైల్ కోసం అన్ని లక్షల లీటర్ల వాటర్ ని వేస్ట్ చేసినందుకు ఇతన్ని జాబ్ నుంచి సస్పెండ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఈ ఫ్యాక్ట్ లో మీకు మన ఇంట్లో ఫుడ్ కాకుండా అవుట్ సైడ్ ఫుడ్ ని ఇష్టం వచ్చినట్లు ఎలా తయారు చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. సూరత్ కి చెందిన ఇస్మాయిల్ యూసఫ్ అనే అతను నాన్ వెజ్ చికెన్ సమోసా అని చెప్పి బీఫ్ తో సమోసాని చేసి అమ్మేస్తున్నాడు. ఇతని బిజినెస్ ని స్టార్ట్ చేసి చాలా కాలమైంది. ఒకరోజు ఈ బీఫ్ సమోసాని ఒక పోలీస్ అతను తిన్నాడు. దాంతో ఈ యూసఫ్ ని సీరియస్ గా అడగ్గా అసలు ఈ సమోసాని చికెన్ తో కాకుండా బీఫ్ తో చేస్తున్నట్లు సమాధానం ఇచ్చాడట. నిజానికి అడిగింది పోలీస్ కాబట్టి అసలు నిజం బయటకొచ్చింది. అదే ఒకవేళ మనం అడిగితే దాంతో ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో మీరు కూడా టేస్ట్ బాగుందనుకుని బయట ఫుడ్స్ ని తినేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. మనం డైలీ 8 అవర్స్ ఆఫీస్ వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ 1942 ముందు వరకు చాలా మంది 12 అవర్స్ వర్క్ చేసేవారు. కానీ 12 అవర్స్ వర్క్ చేయడం చాలా కష్టంగా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యూఢిల్లీలో నవంబర్ 27, 1942లో జరిగిన 7th సెషన్ ఆఫ్ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ లో 12 అవర్స్ నుంచి 8 అవర్స్ కి వర్క్ టైమింగ్స్ ని మారుస్తూ బిల్ ని పాస్ చేశారు. లేకపోతే ఇప్పటికీ కూడా మన అందరం 12 అవర్స్ వర్క్ నే చేస్తూ ఉండేవాళ్ళం. ఇతను తీసుకొచ్చిన రిఫార్మ్స్ అలాంటివి. అందుకే అందరూ జోహార్ బిఆర్ అంబేద్కర్ అని అంటూ ఉంటారు. మీరు కూడా అంబేద్కర్ కి ట్రూ డివోటీ అయి ఉంటే మా కమెంట్ బాక్స్ లో జోహార్ బిఆర్ అంబేద్కర్ అని కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మన ఇండియాకి వన్ ఆఫ్ ద కెప్టెన్ గా అప్పుడప్పుడు వ్యవహరిస్తున్నారు. అలాగే ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ కి కెప్టెన్సీ చేస్తున్నాడు. అయితే మీకు తెలుసా, ఇప్పటి వరకు మన హార్దిక్ పాండ్యా ప్లేయర్ గా గానీ కెప్టెన్ గా గానీ ఉన్న టీం ఫైనల్ కి వెళ్తే ఆ టీం ఖచ్చితంగా కప్ ని గెలిచింది. 2015, 2017, 2019, 2020లో ముంబై తరపున మన హార్దిక్ పాండ్యా ఆడితే 2022లో గుజరాత్ టైటన్స్ తరపున కెప్టెన్సీ చేసి ఐపీఎల్ ట్రోఫీని సాధించాడు. కాకపోతే చెన్నైతో 2023లో జరిగిన ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా రికార్డ్ కి బ్రేక్ పడింది. మరి మీలో ఎంతమందికి మన హార్దిక్ పాండ్యా అంటే ఇష్టమో మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.